వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని ఈ రోజు ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయండి. ఈ యొక్క లిక్కర్ కేసు ఏంటి అంటే 2019 నుంచి 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ లిక్కర్ కుంభకోణంలో సుమారుగా 20 మందిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారండి. మిథున్ రెడ్డి గారు తర్వాత ఎవరు అంటే మరి బాస్ పైన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారే కనిపిస్తున్నారు. అయితే ఈ సిట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కూడా సిట్ వేసి ఈ కేసుని చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది. సుమారుగా 3,500 కోట్ల ఇందులో అవినీతి జరిగిందనేటువంటి నెరేటివ్ని గవర్నమెంట్ తీసుకోవడం జరుగుతుందండి. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమి సవిచూడటానికి ముఖ్య కారణాల్లో ఈ యొక్క లిక్కర్ కూడా ఒక అంశం అండి. ఎందుకంటే ఈ లిక్కర్ తాగేటువంటి వ్యక్తులు కానీ వీళ్ళకి స్పష్టంగా తెలుసు నాశరకమైనటువంటి బ్రాండ్లు తీసుకొచ్చారు. అలాగే ఈ యొక్క మద్యం రేట్లను విపరీతంగా పెంచేయటం కూడా ఒక కారణం కావచ్చు. దానివల్ల ప్రజల్లో ఈ లిక్కర్ ఎవరైతే తీసుకుంటారో ఆ లిక్కర్ తీసుకున్నటువంటి వ్యక్తుల్లో పార్టీ పట్ల చాలా అసంతృప్తి అన్నది కలిగిందండి. అలాంటి ఈ లిక్కర్ స్కామ్ ని మాత్రం ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి ఈ దర్యాప్తు చేస్తుంది. ఇందులో పెద్ద పెద్ద వ్యక్తులను కూడా ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు A4 గా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే ఈ లిక్కర్ సిండికేట్ లో కీలకమైనటువంటి వ్యక్తిగా భావిస్తున్నటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని ఈ రోజా రేపా అనేది మనకు తెలియదు కానీ అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. ఈ యొక్క కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అల్టిమేట్ గా అరెస్ట్ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఇందులో అంతిమ లబ్ధిదారుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ సీఎం గారే కాబట్టి ఆయన వరకు ఈ కేసు వెళ్తుందా, లేకపోతే ఈ రాజకీయ పార్టీలు మరి వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారా అన్నది చూడాలి. ఇది ఎందుకంటే గతంలో చాలా కేసులు చూసాం. ఎందుకంటే పెద్ద పెద్ద తలకాయలు ఉన్నటువంటి ఏ కేసు కూడా లాస్ట్ వరకు సాగదీయరండి. ఎందుకంటే గవర్నమెంట్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా కూటమి ప్రభుత్వం మాత్రం ఈ కేసును చాలా సీరియస్ గానే తీసుకున్నట్టు కనిపిస్తుంది. చూద్దాం, ఒకవేళ ఈ కేసులో పెద్ద పెద్ద తలకాయలు కానీ అరెస్ట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తే ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉండడం అన్నది పక్కన పెడితే ఎలాగో ఉంటుంది. కాకపోతే చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఇది ఒక కూటమి ప్రభుత్వానికి ఇది ఒక చక్కటి అవకాశంగానే భావించాలండి. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. కాకపోతే మిథున్ రెడ్డి గారిని ఈ రోజు రేపా అన్నది తెలియదు. ఎందుకంటే కోర్టులు కూడా ఆయనకి ఎటువంటి ముందస్తు బెయిల్కి అంగీకరించలేదు కాబట్టి ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.